హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అమలు తేదీ ఖరారు, కొత్త పీఆర్సీ పే స్కేల్స్ విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చెప్పేసి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ వేతన సవరణ కమిటీ పీఆర్సీ నియామకం పూర్తయింది. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎంత డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్, డిఏడిఆర్లు బేసిక్లో విలీనం అవుతాయనే వివరాలు తెలుసుకుందాము. పీఆర్సీ అంటే ఏమిటి, దాని ఆవశ్యకత, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడానికి ఏర్పాటు చేసేదే పే రివిజన్ కమిషన్. పీఆర్సీ పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం మరియు ఇతర ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సవరణలు సూచిస్తుంది. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడుతుంది. 11వ పీఆర్సీ ఒక సమీక్ష. వాస్తవ అమలు తేదీ 11వ పీఆర్సీ అనేది వాస్తవంగా జూలై 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ కల్పించింది. 2022 జనవరి నుండి సవరించిన జీతాలను అందించింది. ఏదేమైనప్పటికీ 11వ పీఆర్సీ కాల వ్యవధి జూన్ 30, 2023 నాటికే ముగిసింది. దీని ప్రకారంగా జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. 12వ పీఆర్సీ ప్రస్తుత పరిస్థితి. 12వ పీఆర్సీ అమలు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీ కమిషన్ను నియమించింది. ఈ కమిషనర్ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాల నుంచి వినతి స్వీకరించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక సమర్పణకు సాధారణంగా 1 సంవత్సరం సమయం పట్టవచ్చు. 12వ పీఆర్సీ డిఏడిఆర్ విలీనం అంచనా. పీఆర్సీ అమలులో కీలకమైన అంశం డిఏడిఆర్ విలీనం. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 1, 2023 నాటికి ఉన్న డిఏడిఆర్ శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. ప్రస్తుతం డిఏడిఆర్ సుమారుగా 26.39% ఉండేది. సో విలీనం చేయాల్సిన అదనపు డిఏడిఆర్ చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నందున జనవరి 2023 మరియు జనవరి 2023, జూలై 2023 నాటి డిఏడిఆర్ పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 2023 అలాగే జూలై 2023కు సంబంధించి 4% చొప్పున డిఏడిఆర్ను ప్రకటించింది. సో మొత్తం 8% అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా కేంద్రం 1%కి రాష్ట్రం 0.91% చొప్పున అయితే రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేస్తుంది. కాబట్టి కేంద్రం పెంచిన శాతం 8% టోటల్గా. అందుకు గాను రాష్ట్రంలో సుమారు 8 × 0.91 = 7.28% డిఏడిఆర్ అదనంగా కలపాల్సి ఉంటుంది ఈ యొక్క 26.39%కి. సో మొత్తం విలీనమయ్యే డిఏడిఆర్, ప్రస్తుత డిఏడిఆర్ వచ్చేసి 26.39 ప్లస్ 7.28% = 33.67% అవుతుంది. అంటే జూలై 1, 2023 నాటికి 33.67% డిఏడిఆర్ బేసిక్లో విలీనం కావాల్సి ఉంటుంది. ఫిట్మెంట్ కీలక పాత్ర. పీఆర్సీలో మరో ముఖ్యమైన అంశం ఫిట్మెంట్. పాత బేసిక్ పేలోకి డిఏడిఆర్ కలిపిన తర్వాత దానిపై కొంత శాతం అదనంగా కలిపి బేసిక్ పే నిర్ణయిస్తారు. ఈ అదనపు శాతాన్ని ఫిట్మెంట్ అని అంటారు. 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. 12వ పీఆర్సీ అంచనా. ఉద్యోగ సంఘాలు అధిక ఫిట్మెంట్ ఆశిస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకు 20% ఫిట్మెంట్ ఇస్తారని అనుకుందాం. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే కొత్త బేసిక్ పే అంచనా. ఉదాహరణతో జూలై 1, 2023 నాటికి విలీనం కానున్న డిఏడిఆర్ మొత్తం 33.67% మరియు అంచనా వేయబడిన ఫిట్మెంట్ ఆధారంగా కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండొచ్చు అనేది చూద్దాము. మొత్తం పెరుగుదల శాతం = విలీనమయ్యే డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్. అంటే మనకు కొత్త బేసిక్ పే పాత బేసిక్ పే ప్లస్ డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్. సో కేస్ 1 ఫిట్మెంట్ 20% అనుకున్నట్లయితే
మనకు మొత్తం పెరుగుదల శాతం సో, బేసిక్ మీద 53.67% అనేది పెరుగుతుందనమాట. దీని ద్వారా మల్టిప్లయింగ్ వచ్చేసి మనకు 1.5367 టైమ్స్ పెరుగుతుందనమాట. మనకి బేసిక్ పే అనేది 1.5367% టైమ్స్ పెరుగుతుంది. సో, మల్టిప్లయింగ్ అండి. సో, ఉదాహరణకు రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికి కొత్త పీఆర్సీ అమలైనట్లయితే 20% ఫిట్‌మెంట్ ఇచ్చినట్లయితే 40,000 నుంచి రూ. 61,468 బేసిక్ పే అవుతుంది. కేస్ 2 ఫిట్‌మెంట్ 23% అని అనుకున్నట్లయితే 11వ పీఆర్సీ తరహాలో 23% ఇచ్చినట్లయితే పెరుగుదల శాతం 56.67% అయితే ఉంటుందన్నమాట అదనంగా. సో, కొత్త బేసిక్ పే వచ్చేసి మనకు 1.5667 టైమ్స్ పెరుగుతుంది. అంటే 40,000 బేసిక్ పే వారికి 40,000 ఇంటూ 1.5667 ఈజ్ ఈక్వల్స్ టు రూ. 62,668 అవుతుంది. 40,000 బేసిక్ పే వారికి 23% ఫిట్‌మెంట్‌తో గనక ప్రకటించినట్లయితే. కేస్ 3 ఫిట్‌మెంట్ 25% అని అనుకున్నట్లయితే పెరుగుదల శాతం చూద్దాము. సో, 58.67% అయితే అదనంగా మనకు బేసిక్ పెరగడం జరుగుతుంది. అంటే మనకు 1.5867 టైమ్స్ బేసిక్ పే అనేది రెట్టింపు అవుతుంది. సో, మనకు రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికి ఫిట్‌మెంట్ గాని 25% ఇచ్చినట్లయితే రూ. 63,468 అయితే అవుతుంది. సో, మీ బేసిక్ పెన్షన్ మీరు ఎలా లెక్కించుకోవాలంటే మీ ప్రస్తుత బేసిక్ పెన్షన్ మీకు తెలిస్తే పైన చెప్పిన సూత్రాలను ఉపయోగించి మీ వివిధ ఫిట్‌మెంట్ శాతాల ప్రకారంగా మీ కొత్త బేసిక్ పెన్షన్ ఎంత ఉండవచ్చు అనేది అంచనా వేయవచ్చు. నూతన బేసిక్ పే అంటే న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ప్రస్తుతం మీ యొక్క బేసిక్ పే ప్లస్ డీఏ/డీఆర్ ప్లస్ ఫిట్‌మెంట్. ముఖ్య గమనిక పైన పేర్కొన్న డీఏ/డీఆర్ శాతం, ఫిట్‌మెంట్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఈ గణాంకాలు కేవలం అంచనాలు మాత్రమే. ఎగ్జాక్ట్ వాల్యూలు మనకు పీఆర్సీ కమిషన్ నివేదిక, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే గణాంకాలే మనకు ఫైనలైజ్ అవుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గమనించాలి. మరి పెన్షనర్లు మరియు ఉద్యోగులు యొక్క 12వ పీఆర్సీ ద్వారా ప్రయోజనాలు త్వరితగతిన పొందాలని ఆశిద్దాము. సో, ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రభుత్వం అమల్లోకి వచ్చి దాదాపు ఒక సంవత్సరం గడువు కూడా పూర్తవుతుంది కాబట్టి ఈ సందర్భంగా త్వరితగతిన పీఆర్సీ అమలు కావాలి. ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటన అలాగే ఓపీఎస్ అమలు కూడా త్వరగా ఈ అధికారిక ప్రకటనల కోసం అయితే మనం మరికొద్ది రోజులు వేచి చూడడం అయితే అవసరమైతే ఉంటుంది.